రాజమహేంద్రవరంలోని 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేట, కుంచమాంబ, పోలమాంబ ఆలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసి ప్రజలతో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు నిర్వహిస్తున్న మనవార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గురువారం రాత్రి 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేట కొంచెమాంబ, పోలమాంబ ఆలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసి శుక్రవారం ఉదయం ప్రజలతో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ అంతరాయాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే వాసు ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే వాసును స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చనిపోయినా, రిటైర్మెంట్ అయినా సమాధానం లేని పరిస్థితులు. మరి 79 మంది తగ్గిపోయారు అంటే నగరంలో పారిశుధ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది? నగరంలో పారిశుధ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది? ఇవన్నీ గమనించే శాసనసభ్యుడిగా అదే పని మీద పారిశుధ్యం మెరుగుపడాలనంటే ఈ 79 మందిని కూడా తీసుకోవాలని కృషి చేసి ఈరోజు అధికారుల యొక్క సహకారంతో గౌరవ కమిషనర్ గారు, అలాగే నాతో పాటు ఇక్కడ ఎంహెచ్ఓ గారు, కార్మిక నాయకులు మధు గారు అందరూ కలిసికట్టుగా ఈ 79 మంది లిస్టు కూడా ఫైనల్ చేసి ఎక్కడా కూడా 79 మందిలో 79 పైసల అవినీతి కూడా లేకుండా ఈరోజు మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అవినీతికి తావు ఇవ్వలేదు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చాం, మీకే ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచే మీరు ఉద్యోగాల్లోనే చేరాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రేపటి నుంచే మీకు లెక్క మొదలవుతుంది. రేపటి నుంచి నెలాఖరు వరకు ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు జీతం పడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి నెలసరిగా మీ జీతాలు పడతాయి. ఆప్కో సైట్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మీ అందరినీ ఆప్కోస్లో కూడా రిజిస్టర్ చేయించే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా రెల్లి జాతికి మరొక శుభవార్త. 185 మంది రిక్షా కార్మికులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారు? పేపర్ ఇది రామకృష్ణ. అనేది ఆనవాయితీగా ఇప్పుడు దాకా జరుగుతున్న కార్యక్రమం. కానీ ఈ సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. నేను అడిగినప్పుడు ఇక్కడ ఉన్న కార్మికులు సమాధానం చెప్తే ఈ సమావేశం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నా చేతిలోని ఆఫ్కోర్స్ వర్కర్స్ లిస్ట్ ఉంది. గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో చనిపోయిన వారు కానీ, అమ్మ వెనకాల కనబడుతున్న కూర్చో తల్లి నువ్వు కూడా,
గత ప్రభుత్వంలోనే చనిపోయిన వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పింది, రిటైర్మెంట్ అయిన వారు కానీ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తితే కాస్త నాకు కనబడతారు. నగరానికి ఒక ఎమ్మెల్యే అని అనుకోకండి, కూటమి గెలుపు కోసం కృషి చేసిన వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలి.